ఒరిస్సా వెళ్తే గ్రహం స్టెయిన్స్ ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు. 3 పిల్లలు, అమ్మాయి పెద్దది, అబ్బాయిలు 2 చిన్నవాళ్ళు. వాళ్ళు ఒక కృష్ణవేదల హాస్పిటల్ పెట్టారు. కొంతమందికి జబ్బు నయం అవుతుంది. ఆయన ఆలోచించాడు, నేను వచ్చింది ఆత్మల్ని బాగు చేయడానికి, మనుషుల్ని బాగు చేయడానికి కాదు అని గ్రహించి వాళ్ళ కూతురికి వాళ్ళ భార్యకి అక్కడ ఒప్పచెప్పేసి 2 పిల్లలను తీసుకొని బర్రిపడ నుంచి, వాళ్ళు ఉండే గ్రామం బర్రిపడ అనే ప్రాంతం ఒరిస్సాలో, భువనేశ్వర్ అవతల ఉంటుంది. ఆయన మనోహర్పూర్ అనే ప్రాంతంలో సువార్త ప్రకటిస్తూ ఉంటే చాలా రోజులకి 23 మందో 24 మందో దేవుణ్ణి నమ్ముకున్నారు. వాళ్ళందరికీ ఇంకా బాగా ఉజ్జీవింపజేసేలాగా ఒక మంచి సువార్తకుల్ని పిలిపిద్దామని నాలాగే కొంతమందిని పిలిపించాడు ఆయన. పిలిపిస్తే 3 రోజులు మీటింగ్ పెట్టుకున్నారు. ఒకరోజు మీటింగ్ అయిపోయింది. 2వ రోజు పిల్లలు అన్నారు, నాన్న రాత్రి బాగా దోమలు కుట్టాయి, ఈరోజు ఇంటికి వెళ్ళిపోదాం, మళ్ళీ రేపు మార్నింగ్ వద్దాంలే పదా అన్నారు. వద్దు నాన్న, మనల్ని నమ్ముకొని చుట్టుపక్కల ప్రజలంతా వచ్చారు, వాళ్ళకి తినడానికి కూడా ఏమీ లేని పరిస్థితిలో దేవుని వాక్యానికి విలువిచ్చి కూడా ఉన్నారు. మనం వదిలేసి ఏసీలో పడుకుంటే కరెక్ట్ కాదు, మీరు కారులో పడుకుంటే నేను విసురుతానని వాళ్ళిద్దరిని కారులో పడుకోబెట్టుకొని విసురుతూ ఈయన కూడా నిద్రపోతే ఒక బీజేపీ ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్ దారా సింగ్ అనే వ్యక్తి వచ్చి పెట్రోల్ పోసి వరిగడ్డేసి మొత్తాన్ని కాల్చి వేశారు. సజీవ దహనం, బూడిదైపోయారు. ఆయన ఎక్కడో ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు. ఎక్కడ ఆస్ట్రేలియా, ఎక్కడ భారతదేశం, ఎక్కడ క్రైస్తవులు, ఎక్కడ మన మూర్ఖులే చంపేసింది. ఈ జర్నలిస్టులు, టీవీ వాళ్ళంతా వెళ్ళి ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా మీ ఆయన్ని చంపేశారు కదా, మరి మీ వాక్మూలం కావాలి, మీరేమంటారు అని ఆవిడ దగ్గర మైక్ పెడితే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనను, నేను నా మనస్ఫూర్తిగా ఆయన్ని క్షమిస్తున్నాను, నాకు ఎటువంటి కోపం లేదు, ద్వేషం లేదని చెప్పిందంట. ఈ విషయం రాష్ట్రపతికి తెలిసి పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. మీరు కొట్టండి కావాలంటే గ్రహం స్టెయిన్స్ అని. నేను వెళ్ళొచ్చాను. వాళ్ళు మాదిరికరం, వాళ్ళు క్రైస్తవులు, మనం ఎవరికి క్రైస్తవులం, మనం ఎవరికి మాదిరికరం, మనం ఎవరికి దేవుని పిల్లలం, ఎందుకు ఇలా ఉంటున్నాం?